ఆ మరుసటి రోజు వైసీపీ పార్టీకి చెందిన చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే ప్రయత్నాన్ని దశాబ్దాలుగా చేస్తున్నా కూడా కనీస గుర్తింపు లేని వంగవీటి నరేంద్ర వాలిపోయి టీడీపీ పాలనలో కాపుల హత్యలు పరిపాటిగా మారాయని, లక్ష్మీనాయుడు హత్యలో మొదటి ముద్దాయి పవన్ కళ్యాణ్ అని తీర్పిచ్చేశారు. సీఎం చంద్రబాబు లోకేష్ను A2 A3గా చేర్చాలని సొల్లారు. హత్య జరగటానికి 4 రోజుల ముందే సెప్టెంబర్ 28 లక్ష్మీనాయుడు అతని సోదరులు హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్ళి హరిశ్చంద్ర ప్రసాద్పై దాడి చేశారు. అనంతరం ఇరువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. పోలీసులు సీరియస్గా తీసుకోలేదు. 2వ తేదీన పెళ్లికి బయలుదేరిన నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ సడన్గా బైక్పై వెళ్తున్న లక్ష్మీనాయుడు అతని సోదరులను చూసి ఆవేశంతో చంపాలనే ఉద్దేశంతో కారుతో బలంగా ఢీకొట్టడంతో ఇద్దరికీ బలమైన గాయాలు తగలగా కారు దిగి లక్ష్మీనాయుడిపై భౌతిక దాడికి తెగబడి పట్టపగలు హత్యకు పాల్పడ్డాడు. అది చూసిన స్థానికుడు ఒకడు నిందితుడి తండ్రికి ఫోన్ చేయగా అతను కత్తి తీసుకుని సంఘటనా స్థలానికి వచ్చాడు. మిగిలిన ఇద్దరిని కూడా చంపేద్దాం అని తండ్రి అంటే కొడుకు వారించాడని మనకు అందుతున్న సమాచారం. హత్య చేసి నేరుగా తండ్రి కొడుకులు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. కారు బ్రేక్ ఫెయిల్ అవ్వటం కారణంగా యాక్సిడెంట్ అయిందని పోలీసులు నమ్మించే ప్రయత్నం చేశారు. అంతకు కొద్ది రోజుల ముందే పోలీసుల దృష్టిలో వీళ్ల వ్యవహారం ఉండటం కారణంగా పోలీస్ స్టైల్ విచారణ చేస్తే నిందితులు జరిగిన వాస్తవాన్ని ఒప్పుకున్నారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి తండ్రి కొడుకులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు.